గారి మీద నీకు చాలా నమ్మకం ఉందని అందరూ అంటున్నారు. కానీ సత్య గారి మీద కంటే ఆ దేవుడు వేసిన బంధం మీద నాకు గట్టి నమ్మకం. ఈ బంధం అంత ఈజీగా తెగిపోయేది కాదు అని నా నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్లకున్నాయి. ఓవైపు మణమ్మకి నా కొడుకు సిరిని పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం, మరోవైపు సిరికి సత్య నా భర్తనే అనే నమ్మకం. ఇక్కడ నా బంధమే గొప్పదని నీ నమ్మకం. ఈ నమ్మకాలతో జీవితం నడవదు మంజు. దేవుడున్నాడని అందరూ నమ్ముతారు మేడం, కానీ తను ఎవరికీ కనపడడు. ఆ నమ్మకం మాత్రమే అందరికీ కనపడుతుంది. సత్య గారికి నాకు మధ్య ఉన్న ప్రేమానుబంధం ఎవరికీ కనపడదు మేడం. నమ్మకం మాత్రమే కనబడుతుంది. కష్టాలు ఆ నమ్మకాన్ని కూల్చవు. ఆ నమ్మకపు తాలూకా అనుమానాలు మాత్రమే కూల్చేస్తాయి. వినడానికి బాగుంది మంజు, కానీ ఇవన్నీ జరగాలంటే టైం లేదు. జీవితం కూడా చిన్నదే మేడం. చూస్తూ ఉంటే రోజులు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. కానీ మన టైం మన కోసం ఖచ్చితంగా వస్తుంది. చూడు మంజు, మీరిద్దరూ భార్యాభర్తలుగా మారి జీవితాన్ని గడపాలనే కోరికతో కోర్టులో నీకోసం పోరాడాను. నేను నీ మంచి కోరి మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరూ కలిసి వీటన్నింటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. కాలం గడిచే కొద్దీ మనుషుల్లో మార్పులొస్తాయంటారు. అలాగే ఈ మనుషులు కూడా మారతారు. మీ ప్రేమని అర్థం చేసుకుంటారు. అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయేదే ప్రేమ అయితే ఆ ప్రేమ ఎప్పటికీ నిలబడదు. అందర్నీ ఒప్పించి అందరి ప్రేమను పొందిన ప్రేమ మాత్రమే గట్టిగా నిలబడుతుంది.